హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా టేస్టీగా, జ్యూసీగా కప్పు బొంబాయి రవ్వతో ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బొంబాయి రవ్వతో స్వీట్‌ని ఇంకా హాట్ రెసిపీని కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 కూడా చాలా బావుంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు లేదా స్వీట్ తినాలన్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలండి. మీరు కొలతలు గ్లాసు, గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకోవాలండి. మీరు నీళ్ళతో అయినా చేసుకోవచ్చు, కానీ స్వీట్ పాలతో చేస్తే ఫ్లేవరు, టేస్ట్, టెక్స్చర్ అయినా కూడా చాలా బాగొస్తుందండి. ఇక్కడ నేను 2 కప్పుల పాలు తీసుకొని మంటను స్లోలో ఉంచి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. లో ఫ్లేమ్లో మంట నుంచి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకు ఇలా రవ్వ మొత్తము ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇలా ప్యాన్తో సపరేట్ అయినప్పుడు ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి, కాస్త చల్లారే వరకు. ఇచ్చాడండి. కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉంటుందండి. వేడి మీదనే మిక్స్ చేసుకుంటే మనకు పిండిలాగా చాలా సాఫ్ట్గా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడానికి దీంట్లో నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. లేకపోతే మీరు పాలు తీసుకున్నప్పుడే మీరు మిగడ ఉన్న పాలు తీసుకోవాలండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేయకపోయినా పర్వాలేదండి, కానీ వేస్తే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుందని. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు స్వీట్కి టెక్స్చర్ అయితే చాలా బాగా వస్తుందండి. క్రాక్స్ అనేవి అస్సలు రావు. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా సాఫ్ట్ డో అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్ కావాలండి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని దీంట్లో నుంచి 3 పిండి భాగాలుగా చేసుకోవాలి. ముద్దలు 3 భాగాలు చేసుకోవాలండి, లేదంటే 2 పెద్దగా చేసుకున్నా సరిపోతుంది. పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి. పాకాన్ని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకోవాలండి. ఇలా షుగర్ తీసుకున్న తర్వాత అదే కప్పుతో సమానంగా 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు, లేదంటే మీకు పాకం ఎక్కువ కావాలంటే కప్పున్నర షుగర్, కప్పున్నర వాటర్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ సమానంగా తీసుకుంటున్నాను కాబట్టి పాకం మనకు కాస్త జిగురుగా ఉండాలండి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలండి. మరి పాకాన్ని ఎక్కువ తీగ పాకం అలా చేసే అవసరం లేదండి. తీగ పాకం అవసరం ఉండదండి. కాస్త జిగురుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి ముద్దను తీసుకొని కౌంటర్ టాప్ మీద ఇలా ఒకసారి బాగా మర్దన చేసుకోవాలండి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు పిండి అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనము ఇలా చపాతీ కర్రతో తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఇలా తాల్చుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత చిన్న మూత, ఏదైనా సైజు ఉన్న మూత తీసుకోవాలండి. నేను ఇక్కడ బాటిల్ మూత తీసుకొని అన్నీ ఒకే సైజులో వస్తాయి కాబట్టి ఇలా మూతతో కట్ చేసుకుంటున్నానండి. స్వీట్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 బై 1 ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం ముందున్న పిండిలో కలిపి మళ్ళీ చపాతీలా తాల్చుకోవాలండి. చూడండి, ఇట్లా ఉండాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. కట్ చేయగా మనకు మిగిలిన పిండిని మనము ముందుగా ఉన్న పిండిలో కలుపుకొని మళ్ళీ చపాతీలా చేసుకొని ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 ఇలా కట్ చేసుకోవాలండి. అన్నీ ఒకే సైజులో వస్తాయి మనకు స్వీట్. చూడండి, ఇలా కట్ చేసుకొని నేను ప్లేట్లోకి అన్నీ రెడీ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మీకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా జాలిగరిటెలో తీసుకోవాలండి. జాలిగరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి ఈ స్వీట్కి అయితే మనం ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 అన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ అన్నిటినీ ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పాకం కాస్త చల్లారిందండి. అందుకే ఇక్కడ స్టవ్ మీద కాస్త వేడి చేసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్స్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు అన్ని స్వీట్స్ వేసుకోవాలండి దీంట్లో. ఇలా వేసుకొని ఒక గంట పాటు ఉంచుకుంటే మనకు లోపల వరకు ఆ సిరప్ మొత్తం పోయి జ్యూసీగా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో నేను సర్వ్ చేస్తున్నానండి. పిల్లలు తినడానికి అడుగుతున్నారు కాబట్టి మీరు టైం ఉంటే ఒక గంట సేపు అయినా అలా ఉంచి సర్వ్ చేయండి. అప్పుడు చాలా జ్యూసీగా లోపల వరకు మనకు ఇలా షుగర్ సిరప్ పోయి చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ కప్పు బొంబాయి రవ్వతో చేసుకున్న స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. కాస్త కట్ చేసి కూడా ఎంత సాఫ్ట్గా ఉందండి. జ్యూసీగా చాలా బాగుంటుందండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి కప్పు బొంబాయి రవ్వతో చెక్కలని స్నాక్స్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకున్నానండి. స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇక్కడ నేను అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక కప్పు బొంబాయి రవ్వ కొలుచుకొని ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. అంటే ఒక కప్పు తీసుకున్న దాంట్లో మళ్ళీ 1/4 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక నేనైతే కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పసుపు 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. మంచి కలర్ వస్తుందండి చెక్కలకైతే ఇలా పసుపు వేసుకోవడం వల్ల. చెక్కలు అనేవి మనకు మంచిగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసము జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. నువ్వులు అయితే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు అనేవి చాలా గుల్లగా రావడానికి దీంట్లో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము చెక్కలు తినేటప్పుడు మధ్యలో పలుకులు వస్తే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకున్నానండి. నేను ఇక్కడ నానబెట్టిన పెసరపప్పు వేసుకోలేదు. మీరు కావాలంటే నానబెట్టిందైనా వేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా వాష్ చేసుకున్నది వేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఇలా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం కొలిచి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, రవ్వను వేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు మనము స్టవ్ను సిమ్లో ఉంచి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా మిశ్రమం అనేది మనకు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లోంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం దీన్ని 1/2 కప్పు దాకా మనము బియ్య పిండి వేసుకోవాలండి. కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా పర్వాలేదండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిలో మనము సన్నగా తరిగిన కరివేపాకు 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీరు కావాలంటే కరివేపాకుని వాటర్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని ఈ రవ్వను కూడా మనం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే మనకు చెక్కలు అనేవి అంత గుల్లగా వస్తాయండి. ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా సాఫ్ట్ పిండి అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఎప్పుడు మనం బియ్యంతో చేసిన చెక్కలు కాకుండా అప్పుడప్పుడు ఇలా రవ్వతో చేసుకోండి, చాలా బాగుంటాయండి.
చాలా గుల్లగా కరకరలాడుతూ సూపర్గా వస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగొస్తాయండి చెక్కలు అనేవి. చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ. మనకు దీంట్లో ఏమీ వాటర్ వేసే అవసరం లేదండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే చేతిని తడి చేసుకుంటూ మాత్రమే మిక్స్ చేసుకోవాలి. అదే సరిపోతుంది. మిగతా వాటర్ ఏమీ వేసే అవసరం ఉండదండి. ఇక నేను ఒక స్పూన్తో తీసుకుంటున్నాను. అన్నీ ఈక్వల్గా వస్తాయి కాబట్టి చెక్కలు ఇలా స్పూన్తో తీసుకొని రౌండ్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా 1 బై 1 ముందైతే బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇలా మనం ఏదైనా స్పూన్తో దేంతో అయినా తీసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఇక నేను మీకు అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే చెక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దానికి కూడా కవర్ ఇలా పెట్టుకొని మనం ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుంటే మనకు చెక్కలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మనకు గిన్నె కూడా అతుకోవు, ఎందుకంటే ఆ కవర్ కూడా మనము ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చెక్కలు అనేవి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా చేసుకున్నామంటే ఒకటేసారి మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ మందం ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా 1 బై 1 చెక్కల్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ప్యాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అప్పుడే మనము ఇలా స్పూన్తో మిక్స్ చేయొద్దండి. కాస్త సెట్ అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా గుల్లగా వస్తాయండి ఈ చెక్కలు అనేవి అయితే. ఇప్పుడు ఇలా జాలిగరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 బై 1 మనకు ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయండి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కరకరలాడుతూ కమ్మగా ఉంటాయండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ బొంబాయి రవ్వతో మీకు చెక్కలు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒక్కసారి రుచి చూస్తే పిల్లలు పెద్దలు కూడా 1, 2తో అస్సలు ఆగరండి. అంత బాగుంటాయి. తుంచుతేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సూపర్గా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.